థ్యాంక్ యూ బ్రో. 120 కిలోమీటర్స్ దూరం పైనాపిల్ తినడానికి వచ్చిండు, పైనాపిల్ దొరకలేదు. హలో మేరీ జాన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో డ్యూటీ స్టార్ట్ అయిపోయా, బ్యాగ్ కట్టుకుందాం, కట్టేసి వెళ్ళిపోదాం. చలో ఇక మొత్తం కట్టుకున్న సెటప్. కీ తీసుకురాలేదు. ఉంది ఉంది, పైన జేబులు వేసుకున్నా, మర్చిపోయా. పటేల్ ఎవరు మంది? శేష శశాంక శేష చంద్రశిలంబరం కోటి కోటి చింటూ ఆయ్. సో తీసుకొచ్చేసా, ఆర్డర్ తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ లొకేషన్కి వచ్చేసా. అపార్ట్మెంట్స్లో ఉంది. నేను జోన్ చేంజ్ చేసుకున్నా. అక్కడ చాలా లగ్జరీగా ఉంది అపార్ట్మెంట్. పెట్టి అన్నట్టుంది. అండ్ నేను జోన్ చేంజ్ చేసుకున్నా అక్కడ నుంచి. ఇక్కడ మన 9th ఫ్లోర్ గచ్చిబౌలి జోన్ పెట్టుకున్నా నేను అత్తాపూర్ నుంచి. నాకు ఆ ఏరియా సెట్ అవ్వట్లేదు ఎందుకు, బాన్పేట్ల. అందుకే ఇక్కడ చేంజ్ చేసుకున్నా. కొంచెం లాంగ్ కానీ పర్లేదు, ఏం చేసినా ఇష్టంతోనే చేయాలి అని అంటారు కదా, అందుకే. ఇది ఫస్ట్ ఆర్డర్, తొందరగా ఇచ్చేసి వెళ్దాం. దిబిడే ఈరోజు ఇన్సెంటివ్ బాగా ఇచ్చాడు, 600. సో ఫైనలీ తినేసా. ఆకలి అవుతుండే, ఫుల్ ఆకలి అవుతుంది మార్నింగ్ నుంచి. టైం వచ్చేసి 12 అవ్వడానికి వచ్చేసింది. నేను 11 నుంచి 12 వరకు ఒక గిగ్ బుక్ చేయడం మర్చిపోయా. సో ఆఫ్లైన్ అయిపోయింది. అందుకే ఇక ఎలాగో ఆఫ్లైన్ అయిపోయింది కదా, టైం ఉందని తినేసా. సండే స్పెషల్ సైక్లింగ్. ఆర్డర్ పడ్డది, తీసుకున్న కేక్ తీసుకెళ్ళి ఇచ్చేద్దాం. तेरी मेरी प्रेम कहानी क्षीर सागर का गहरा पानी. ओला पो आगा रागा. సో గైస్, మా బ్రదర్ వచ్చాడు విలేజ్ నుంచి. యాక్చువల్గా నాకు మార్నింగ్ కాల్ చేశాడు. సో వచ్చే వరకు డ్యూటీ చేసుకుందామని వచ్చా. ఇప్పుడు వచ్చాడు. ఈడ మన వివో మొబైల్ సెంటర్ దగ్గర ఉన్నాడు. అంటే ఫోన్ రిపేర్ ఉంది అండ్ ప్లస్ సండే కదా ఈరోజు. సో ఊర్లో ఒక్కడే ఉంటాడు, బోర్ కొడుతుంది, అందుకే వచ్చేసాడు. సో ఇప్పుడు వెళ్దాం, వెళ్ళి కలుద్దాం. చాలా రోజులైంది కలిసి. నన్ను రోజు ఎప్పుడు వస్తున్నావు అని అంటూ ఉంటాడు. ఫైనల్లీ ఈరోజు ఆయనే వచ్చేసిండు. ఈ బస్సు వల్ల దుమ్ము బాగా వస్తుంది. ముందుకెళ్ళిపోదామా? వద్దులే.
రిస్క్ వద్దు. ఇదే సర్వీస్ సెంటర్ మొబైల్ది, వివో. ఇక్కడ నుంచి వచ్చాం మనం. ఇదే షాప్, లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ అవ్వదంట, అంటే అది ఫోను పాత మోడల్ ఉంది, అందుకే ఇక్కడ చేయము. ఇంకో సర్వీస్ సెంటర్ది పేరు అడ్రస్ ఇచ్చిండు ఆయన, ఆడికి వెళ్ళి చూద్దాం. పిల్లలు ఎవరు రా బాబు. మనం ఇప్పుడు పిల్లర్ నెంబర్ 149 ఆడికి వెళ్ళాలి. ఇదే వాళ్ళు చెప్పిన అడ్రస్. ఇక్కడ కూడా అవ్వదంట, అంటే ఫోన్ చాలా పాత మోడల్ కదా, సో అందుకే. వాళ్ళు వస్తుర్రేమో, వాళ్ళకి కాల్ చేసి చెప్పా, వెయిట్ చేద్దాం కొంచెం. ఆడొస్తుర్రు, వాళ్ళే అనుకుంటా. వాళ్ళే కాంతి. बरोबर आता चुन रहे हम अभी उदय विवो सेंटर पूछो చెప్పిద్దాం. సో నా బండి మా బ్రదర్ నడుపుతుండు, ఇప్పుడు మా బ్రదర్ బండి నేను నడుపుతున్నా. అది ఇంటికి వెళ్తుంది, మేము తిరగడానికి వెళ్తున్నాం. పైనాపిల్ తినడానికి వచ్చినట్ట మా నేను ఒకసారి ఏఎంబి మాల్ దగ్గర పైనాపిల్ తింటూ ఎక్కిరిస్తే ఇప్పుడు పైనాపిల్ తినడానికి తాండ్రు నుంచి హైదరాబాద్ వచ్చిండంట. ఓ జనాది ఇండికేటర్ కాలా రోజు మల్కం చెరువు పార్క్ దగ్గరకు వచ్చాం, గచ్చిబౌలి దగ్గర, ఖాజాగూడ బ్యాక్ సైడ్. అది ఆడ కూర్చున్నాడు మా బ్రదర్. నేను వాటర్ బాటిల్ తీసుకోవడానికి వెళ్ళా. ఆ లేక్లో బాగా, ఆ లేక్లో వాటర్ ఉంది కదా, అది మొత్తం కంపు కొడుతుంది, వాసన వస్తుందని ఆడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చి టీ తాగుతామంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ తిని ముందు కాదు, నాకు టీలో కూడా ప్రోటీన్ కావాలంటున్నాడు. 120 కిలోమీటర్స్ దూరం పైనాపిల్ తినడానికి వచ్చిండు. పైనాపిల్ దొరకలేదు. ఏమి మా దగ్గరికి వెళ్ళొచ్చాం, ఏడో దొరకట్లేదు. ఏం చేయాలి? ట్యాంక్ బండ్కి వెళ్ళి దూరం చెరువు నుంచి బజారాయిల్ దగ్గర నుంచి అలా మనం టీ తాగే దగ్గరకు వచ్చాం, గచ్చిబౌలి పిస్ హౌస్ దగ్గర. మీడికి వెళ్ళి ట్యాంక్ బండ్కి వెళ్తున్నా ఇప్పుడు. అదే డబల్ స్టాండ్ మీద ఉంది పది. చలో వెళ్దాం ఇక. వెన్ వి గో స్టార్ట్. ఇప్పుడు ట్యాంక్ బండ్కి వెళ్తున్నాం. ట్యాంక్ బండ్కి వెళ్ళి ఆడ కొంచెం తిరిగేసి ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత రిటర్న్ ఇంటికి వెళ్దాం. మళ్ళీ అక్కడ నుంచి వెళ్తే మళ్ళీ ట్రాఫిక్లో బొక్క, అది ఒకటి. దుర్గం చెరువు వచ్చేసాం. ఇక్కడనే పక్కనే, ఇక్కడ గుట్ట పైన మా బ్రదర్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. మా అన్న ఈయనే చదువుకున్నాడు అప్పట్లో. సో ఫైనలీ ట్యాంక్ బండ్కి వచ్చేసాం గాయస్. చూస్తున్నారా జనాలు ఎంతమంది ఉన్నారు.
ఇక్కడ అంబేద్కర్ విగ్రహం, బ్యూటిఫుల్ స్టాచ్యూ. చాలామంది వచ్చారు ఈరోజు కాదు, రోజు బాగానే ఉంటారు కానీ ఈరోజు కొంచెం ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడే ఐస్ క్రీమ్ తిన్నాడు మా బ్రదర్, ఇంకా ఐస్ క్రీమ్ అంటుండు ఇప్పుడే. సెక్రటేరియట్ దగ్గర వచ్చాం. మొక్కజొన్న కంకులు తీసుకున్నాం ఇక్కడ. అస్సలు ఉడకలేవు ఇవి, డబ్బులు మొత్తం బొక్క, అసలు బాగాలేదు. వేస్ట్ వచ్చాం వీడికి. యూట్యూబ్ ఒక నిమిషం వెళ్దాం మనం. థ్యాంక్ యూ బ్రో, కొత్త సబ్స్క్రైబర్స్. ఓకే, ఇక్కడ నేను వెళ్తుంటే కొత్త సబ్స్క్రైబర్ కలిసాడు. ఐ హోప్ నువ్వు వీడియో చూస్తే వన్స్ అగైన్ థ్యాంక్ యూ బ్రో. మన ఐడి సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట. నాకు కలిసిన తర్వాత మన ఐడి అడిగి సబ్స్క్రైబ్ కొట్టిన ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ ఫర్ సో మచ్. సో ఇక వెళ్దాం మనం. గాల కొంచెం ముందుకు వెళ్ళి వేసుకుంటే ఇక్కడికి వచ్చి మనం రావచ్చు కానీ ఇక్కడ ఏం తీసుకోకూడదని నా ఒపీనియన్, నాకు తెలిసి. ఎందుకంటే ఇక్కడ వచ్చినప్పటి నుంచి అన్ని బొక్కలే అవుతున్నాయి, అంటే మనం తీసుకున్న దానికి మనకు సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు, అందుకంటున్నా. కిందికి అయిందా? ఓకే, చాలా ట్రాఫిక్ ఉంది. సో ఫైనలీ రూమ్కి వచ్చేసాం. రూమ్కి వచ్చేసా పైకి. చాలా అలసిపోయా. అరే లడ్డు, సో ఫైనలీ నేను ఇంటికి వచ్చేసా, తినేసి ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తున్నా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చింటే లైక్ చేసుకోండి, ఛానల్ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.